దేవర మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న జనంలో పూనకాలను తెప్పిస్తూ వచ్చేశాడు ఎన్టీఆర్. ప్రివ్యూ పేలింది. మొదటి రోజు వసూళ్ల జాతర మొదలైంది. విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ మాట నిజమవుతోంది. ఫ్యాన్స్ కి నిజంగా ఎన్టీఆర్ దైవంతో సమానమంటూ షాక్ ఇచ్చాడు సైఫ్ అలీ ఖాన్. ఆ మాటే తూటాలా దూసుకెళ్తోంది. వెండితెర 1000 రెట్లు వెలిగిపోతోంది. కోరటాల శివ కథ బాగా చెప్పాడా? మేకింగ్ బాగుందా? రాజమౌళి క్రియేట్ చేసిన బలమైన సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడా? ఈ డౌట్లన్నింటికి దేవరనే సమాధానంగా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ప్రివ్యూలు చూశాకే రివ్యూలు వచ్చాయి. కొన్ని హిట్ అన్నారు, కొన్ని హిట్ అన్నాయి, ఇంకొన్ని విజువల్స్ అదుర్స్ అన్నాయి. ఎమోషన్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ ప్రివ్యూతో వినిపించే రివ్యూలో రిజల్ట్ తేలదు. మొదటి రోజు వచ్చే టాక్తోనే కాసుల కిక్ ఉంటుందా లేదా తెలుస్తుందా? ఇంతకీ దేవర వసూళ్లు వరాలు కన్ఫర్మ్ అయ్యాయా? ఓవరాల్గా దేవర రిజల్ట్ మీద ఫైనల్ టాక్ ఏంటి? టేక్ ఏ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్తో ఆట ఆడుకుంటాడు అంటారు. అలాంటి సినిమాలే అరుదుగా వస్తాయి. అందులో టెంపర్ తర్వాత అంతకు మించే టెంపర్మెంట్తో వచ్చింది దేవర. ఈ టైటిల్లోనే ఇద్దరు ఎన్టీఆర్ పాత్రల పేర్లు పెట్టేశాడు డైరెక్టర్ కొరటాల శివ. నిజానికి ఈ సినిమాలో విలన్ గా నటించిన సైఫ్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్లో మరీ ముఖ్యంగా టాలీవుడ్లో ఫ్యాన్స్ హీరోల్ని ఎలా చూస్తారో సైఫ్ వివరించాడు. హీరోని దేవుళ్ల చూసే అభిమానులు, హీరోయిజాన్ని గొప్పగా చూపించే దర్శకులు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన సైఫ్ అలీ ఖాన్ మాటలు. అన్నట్టుగానే దేవర్కి ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్కి ముందు దేవర్ని ముంబైలోని ఫ్యాన్సే కాదు, యూఎస్లో, అది షార్కుల మధ్య కటౌట్లు పెట్టి అభిమానులు చేసిన రచ్చతో అదే తేలింది. ఇంత చేస్తే మరి దేవర దుమ్ము దులిపాడా? టైటిల్లోనే దేవర బాక్సాఫీస్కి దేవుడయ్యాడా? కొరటాల శివ సినిమా అంటే సోషల్ మెసేజ్ని కమర్షియల్గా సూటిగా సుత్తి లేకుండా చెబుతాడనే పేరుంది. ఒక్క ఆచార్య మాత్రం మిస్ఫైర్ అయింది. కానీ లేదంటే తను కూడా రాజమౌళిలా ఫెయిల్యూర్స్ అంటే ఏంటో తెలియని దర్శకుడు. మరి ఆ దర్శకుడు విజన్ గొప్పగా ఉందా అంటే దేవర కథలోకి వెళితేనే తెలుస్తుంది. దేవర కథ విషయానికి వస్తే ఏపీ తమిళనాడు బోర్డర్లో ఎర్ర సముద్రం దగ్గర 4 ఊళ్ళు, ఒక్కో ఊరికి ఒక్కో నాయకుడు. అలాంటి ఓ ఊరి నాయకుడే దేవర. ఆ 4 ఊళ్ళు కలిసి బ్రిటిష్ మన దగ్గర నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి దోచుకునే పని చేస్తూ ఉంటారు. కాలక్రమేణా బ్రిటిషర్స్ జమానా పోయాక సీన్ మారిపోతుంది. పని లేక ఖాళీగా ఉన్న ఆ 4 ఊళ్ళ జనం సముద్రపు దొంగలుగా మారిపోతారు. కానీ ఆ దొంగతనాలతో వాళ్ళు తీసుకొచ్చే ఆయుధాలు ఎందరి జీవితాలను నాశనం చేస్తున్నాయో తెలిసి దేవర ఆ రక్తపు కూడు వద్దంటాడు. చేపలు పట్టి బతుకుదామంటాడు. అది మరో ఊరి నాయకుడైన బైరాకు నచ్చదు. దీంతో వాళ్ళని దేవర కంట్రోల్ చేస్తుంటాడు. ఓ స్టేజ్లో దేవర్ని చంపేయాలనుకున్న బైరా టీంనే కాదు, ఇంకెవరిని సముద్రపు దొంగతనాలకు పోకుండా సముద్రంలో తుఫాన్లా ఎర్ర సముద్రానికి కావలి కాస్తాడు దేవర. మరి ఆ దేవరని బైరి ఎలా ఎదుర్కొన్నాడు? దేవర ఎలాంటి త్యాగంతో ఎర్ర సముద్రాన్ని కాపాడాడు? తన తర్వాత వరగా మరో పాత్రలో వచ్చిన ఎన్టీఆర్ ఈ కథని కంచికి ఎలా చేర్చాడు అన్నదే కథ. దేవరగా పాత్రలో పాతుకుపోయాడు ఎన్టీఆర్. అరవింద సమేత వీరరాఘవలో సావుకి గొంతుంటే ఇలాగే మాట్లాడుతుందా అనే రేంజ్లో హై బేస్ వాయిస్తో దేవరగా దూసుకెళ్లాడు ఎన్టీఆర్. వర పాత్రలో కూడా పర్లేదనిపించాడు. ఇక జాన్వీ కపూర్ తెలుగు తెర మీద అందాల ఆరబోతకే పరిమితమైంది. బైరాగా సైఫ్ అలీ ఖాన్ పాత్రలో పాతుకుపోతే మిగతా నటులు కేవలం సింగిల్ సీన్లకే పరిమితమయ్యారు. అనిరుద్ధ్ మ్యూజిక్ నిజంగా మ్యాజిక్ చేస్తోంది. ఇక పాటలు తూటాల్లా పేరితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఫస్ట్ హాఫ్ కథంతా గంభీరంగా కేజీఎఫ్ స్టైల్లో సాగితే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాహుబలి క్లైమాక్స్ లాగా మతిపోగొడుతుంది. కాకపోతే వరగా ఎన్టీఆర్ పాత్ర డిజైన్ చేసిన విధానం మీదే కొంత మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇక థియేటర్స్లో రాజమౌళి స్పెషల్గా వచ్చి సందడి చేయడం, అభిమానుల స్పందన చూసి తనకు తానే అభిమానిగా మారి ఎన్టీఆర్ సంబరపడుతూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓవరాల్గా దేవర పాన్ ఇండియా లెవెల్లో ఒక్కటి అరా చిన్న చిన్న లోపాలతో వసూళ్ల విషయంలో మాత్రం దూసుకెళ్లే దేవరగా మారాడు. హిట్ టాక్తో కిక్కిస్తున్నాడు.